Yeah. So, uh, we have come across lot many things yesterday regarding printf, and I think you remembered that terminology. పదాలు గుర్తున్నాయని అనుకుంటున్నా. యా, పదాలు గుర్తున్నాయా లేదా? Nice, sir. Say printf is a function. So you say message to be displayed can be given as with given within double quotes to that particular function. It will display. You can use format specifiers with source variables. You can use message with format specifier with source variables. This is all about your printf. దీన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మనం ఇంతవరకు చెప్పుకున్న థియరీ వేరు, ఇప్పుడు మనం చేస్తున్నది వేరు కాదు. ఆ రెండు ఒకటే. నౌ ఇక్కడ కొద్దిగా మెమరీ మేనేజ్మెంట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మెమరీ మేనేజ్మెంట్, ర్యామ్, మనం వేరియబుల్ అనే పదాన్ని కూడా కొద్దిగా వాడుకున్నాం. వేరియబుల్ ర్యామ్ లో రిజర్వ్ చేసిన మెమరీ, రైట్? సో దాన్ని కొంచెం బాగా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి వాట్ కెన్ యూ డూ బెటర్ ఈస్ ఓకే. నవ్య, వాట్ ఈస్ యువర్ అడ్రస్? యా, Sir, యువర్ అడ్రస్. సే Angallu, sir. నవ్య, డాటర్ ఆఫ్ సో అండ్ సో. The next day, you get something like this. Door number. Door number, right? Yes, sir. Yeah. So, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మదనపల్లె అనుకుందాం. మదనపల్లెలో చాలా ఇండ్లున్నాయి, రైటా? మదనపల్లెలో చాలా ఇండ్లున్నాయి. ప్రతి ఇంటికి ఐడెంటిఫికేషన్ కోసం మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు అంటే ప్రతి ఇంటికి ఒక డోర్ నెంబర్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? Yes, sir. సో ఎలా అయితే ఇది మదనపల్లిలో చాలా ఇండ్లున్నాయి, ప్రతి ఇంటికి ఐడెంటిఫికేషన్ కి ఒక డోర్ నెంబర్ ఇచ్చారు లాగా మన కంప్యూటర్లో కూడా ఒక మదనపల్లి, మన ర్యామ్ అన్నది మదనపల్లి లాంటిది అనుకుందాం. మదనపల్లిలో చాలా ఇండ్లున్నాయి లాగా ర్యామ్లో చాలా బైట్స్ మెమరీ ఉంది. మదనపల్లిలో చాలా ఇండ్లు ఉన్నాయి, ప్రతి ఇంటికి ఐడెంటిఫికేషన్ కి ఒక డోర్ నెంబర్ ఉంది లాగా ర్యామ్ లో చాలా బైట్ల మెమరీ ఉంది, ప్రతి బైట్ కి ఐడెంటిఫికేషన్ కి ఒక బైట్ నెంబర్ ఉంది. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? Yes, sir. Yes, sir. సో నా యూ డిక్లేర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినారని అనుకుందాం. అది ఎక్కడో ఇక్కడ ఒక 2 బైట్ల మెమరీ రిజర్వ్ అయిందని అనుకుందాం. రిజర్వ్ అయ్యి దానికి ఏ అని పేరు వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్లు తీసుకుంటూ వస్తే ఏదో 1 2 3 4, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైట్ నెంబర్ 21, ఈ బైట్ నెంబర్ 22 అని అనుకుందాం. అక్షర ఓకే? Yes, sir. ఆ ఫస్ట్ బైట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ కోసం రిజర్వ్ అయిన మెమరీలోని ఫస్ట్ బైట్ నెంబర్ ఏదైతే ఉందో దానిని ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అని పిలుస్తాము. సెకండ్ బైట్ ని ఏమని పిలుస్తాం సార్? అది అనవసరమైన ప్రశ్న. సెకండ్ బైట్ ని ఏమని పిలవం. ఫస్ట్ బైట్ ని ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అని పిలుస్తాము. నవ్యశ్రీ ఓకే? Yes, sir. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లోట్ ఎక్స్ అని
ఆ, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారనుకోండి, ఇక్కడెక్కడో ఏదో 4 బైట్ల మెమరీ రిజర్వ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 40, 41, 42, 43 అని బైట్ నెంబర్లో రిజర్వ్ అయ్యి దానికి ఎక్స్ అని పేరు వచ్చింది అనుకోండి. ఈ ఫస్ట్ బైట్ నెంబర్ ఏదైతే ఉందో దానిని మనము ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ అని పిలుస్తాము. తబస్సం, ఇది అర్థమైందా? Yes, sir. నౌ మై క్వశ్చన్ ఈస్, తబస్సం ఏ అడ్రస్ ఎంత? బై డెల్, ఏ అడ్రస్ ఎంత? సార్ నాకు అర్థం కాలేదు సార్. వాయిస్ వినిపిలా? అర్థం కాలేదు సార్. ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ఎంత అని నా క్వశ్చన్. 21 సార్. బై డెల్, అర్థమైందా? నో సార్. మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ప్రోగ్రామ్ లో మెమరీ రిజర్వ్ అవుతుంది. లో మెమరీ రిజర్వ్ అయినప్పుడు లో ఇంటిజర్ అయితే 2 బైట్లు రిజర్వ్ అవుతుంది, ఫ్లోట్ అయితే 4 బైట్లు రిజర్వ్ అవుతుంది. సి 2 బైట్లు రిజర్వ్ అయినప్పుడు లో నెంబర్ ఆఫ్ బైట్స్ ఉంటుంది. ప్రతి బైట్ కి ఐడెంటిఫికేషన్ కి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. బైట్ నెంబర్, మన ఇంటికి డోర్ నెంబర్ ఉన్నట్లు బైట్ నెంబర్. మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు దానికి ఎన్ని బైట్ల మెమరీ అయినా రిజర్వ్ అవని, ఆ రిజర్వ్ అయిన మెమరీలోని ఫస్ట్ బైట్ నంబర్ని ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అని పిలుస్తాము. ఇప్పుడు అర్థమైందా డెల్? ఎస్ సార్. यार तुम्हारा आवाज नहीं आ रहा यार. ఎస్ సార్. సో ఏ అడ్రస్ ఎంత డెల్? 21. వెరీ నైస్. ఎక్స్ అడ్రస్ ఎంత? 40. వెరీ నైస్. యా, తబస్సుమ్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. Yes, sir. ఏ అడ్రస్ ఎంత? 21, sir. హౌ కెన్ యూ సే? ఎలా చెప్పగలరు? యా, నవ్య. ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం సార్. ఓకే, మనం తీసుకునేది ఏం లేదు. ఇప్పుడు ఏ అడ్రస్ 21 అని చెప్పినారు కదా, 21 అని ఎలా చెప్పగలిగారు ఈజ్ మై క్వశ్చన్. యా, ఆ బైట్ నెంబర్ 21 అని రిజర్వ్ చేసింటారు సార్. 21 అని మనం రిజర్వ్ చేయము. 21 అనే బైట్ నెంబర్ రిజర్వ్ అయింది. ఆ బైట్ నెంబర్ 21 అని మీకు ఎలా తెలిసింది ఈజ్ మై క్వశ్చన్. యా నవ్యశ్రీ, ఏ అడ్రస్ 21 రైట్? సార్ 21 అని ఎలా చెప్పగలరు? స్టార్టింగ్ వచ్చే దాన్ని స్టార్టింగ్ బైట్ నెంబర్ అదే అని మీకు ఎలా తెలిసింది? ఓకే, ఎక్స్ అడ్రస్ ఎంత? ఎలా చెప్పగలరు? ఆర్డర్ లో ఉంది కదండి సార్, స్టార్టింగ్ లో 40నే ఉంది యా అక్షర, సార్. ఏ అడ్రస్ ఎంత? 21 సార్. ఎలా చెప్పగలవు? యా, తెలీదు సార్. బిగ్గెస్ట్ ట్రాజడీ అక్కడ రాస్తుంది సార్, చూసి చెప్పిన. జోక్ లాగా అనిపిస్తుంది కదా నవ్య? సార్ ఆఫ్ కోర్స్, ఇలా కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే అది కరెక్ట్. ఇది జోక్ లాగా ఉంది కాబట్టి ఇలా డిస్కస్ చేయము అంటే దట్ ఈస్ సంథింగ్ రాంగ్. ఆఫ్ కోర్స్, ఏ అడ్రస్ 21 ఎలా చెప్పగలంటే అక్కడ రాస్తుంది, చూసి చెప్పినారు, దట్స్ ఇట్. లిఖిత్ ఓకే?
నౌ ఇప్పుడు చూడండి. దిస్ ఇస్ యువర్ ర్యామ్. ఓకే నవ్య, తబస్సం ఓకే. Yes, sir. మనం ఇండియా అంటే ఇవే ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వీటి లోపలే ఎక్కడో రిజర్వ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంట్ ఏ అంటే దీని లోపల రిజర్వ్ అయినప్పుడు దీన్ని చూసి చెప్పగలరా దాని అడ్రస్ ఎంత అని? నో సార్. అక్షర అర్థమవుతుందా? Yes, sir. అంటే ఇంతకు ముందు అంటే చూసి చెప్పగలం, ఎట్లా అంటే మీరు గీచినారు కాబట్టి. ఇప్పుడు నిజంగా ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. ఇప్పుడు దాని అడ్రస్ తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకోవాలి? ఈజ్ అ బిగ్ కాన్సెప్ట్, రైట్? జాగ్రత్తగా గమనించు. Yes, sir. ద ర్యామ్ అంటే మెయిన్ మెమరీ ఇంక్లూడ్స్ నెంబర్ ఆఫ్ బైట్స్ మెమరీ వేర్ ఈచ్ బైట్ ఈజ్ given with a byte number like our door number. When a variable is declared, it is reserved with the number of bytes memory based on data type. ఇంటిజర్ అయితే 2 బైట్లు, ఫ్లోట్ అయితే 4 బైట్లు, క్యారెక్టర్ అయితే 1 బైటే రిజర్వ్ అవుతుంది, డబల్ అయితే 8 బైట్లు రిజర్వ్ అవుతుంది. అది ఎన్ని బైట్లు రిజర్వ్ అయినా కూడా the first byte number of the reserved memory అంటే వేరియబుల్, the first byte number of the variable, first byte number of the reserved memory is called address of that variable. ఈ స్టేట్మెంట్ క్లియర్గా అర్థమైంది డల్? Yes, sir. ఓకే, ఇట్ కెన్ బి రిట్రైవ్డ్ ఆర్ ఫెచ్డ్. ఫెచింగ్ అంటే లాక్కోవడం, రిట్రైవింగ్ అంటే తెచ్చుకోవడం. It can be retrieved or fetched with the operator ampersand in C. సి లాంగ్వేజ్లో వేరియబుల్ అడ్రస్ తెచ్చుకోవాలి అంటే మీరు యాంపర్సెంట్ అనే ఆపరేటర్తో తెచ్చుకుంటారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను సి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫైల్ మెను, న్యూ, ఐ సే హ్యాష్ include stdio.h hash include kania.h. say void main opening brace closing brace, వీటి మధ్య clr scr. now I say int a is equal to 5, printf %d a. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే you get 5 displayed with what happened? printf spelling mistake. You got 5 displayed with. So ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రింట్ఎఫ్ పెట్టి యాంపర్సెంట్ ఏ అన్నారనుకోండి, యాంపర్సెంట్కి వేరియబుల్ పేరు ఇస్తే ఇట్ విల్ డిస్ప్లే అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్. దాని అడ్రస్ని అది -12 అని చూపించింది. అంటే అడ్రస్లు మనకి ఇంటిజర్లో మనం డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి అది ఇంటిజర్ రేంజ్ కంటే పెద్దగా ఉంటే అది మైనస్లో చూపుతుంది. మైనస్లో ఎందుకు చూపుతుంది, అలా ఎలా చూపుతుంది అన్నది దాన్ని మళ్ళీ చూస్తాం. అదర్వైజ్
-12 ఈజ్ వాట్ అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ వేరియబుల్ ఏ. ఇప్పుడు ఈ అడ్రస్తో మనకు పనేమి అన్నది కాన్సెప్ట్. అదర్వైజ్ దాంతో పనేమి అన్న విషయాన్ని పక్కకు పెట్టి వేరియబుల్కి అడ్రస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తెచ్చుకోవాలంటే ఇలా యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్ ఇస్తే దాని అడ్రస్ వస్తుంది. ఈ విషయం క్లియర్గా అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే, సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి నౌ గెటింగ్ ఆన్ టు నెక్స్ట్ ఫంక్షన్ స్కాన్ఎఫ్. ఓకే, ఈ స్కాన్ఎఫ్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. సరిగా అర్థం చేసుకోకపోతే పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పోస్ట్ మ్యాన్ అని అనుకుందాం. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడో తెలుసా? మనకు వచ్చిన లెటర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్. ఎస్, లెటర్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు లేదా లెటర్స్ ని డెలివర్ చేస్తాడు అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పోస్ట్ మ్యాన్ అని అనుకుందాం. మీరే పోస్ట్ మ్యాన్ అనుకుందాం. దానిపైన అడ్రస్ రాస్తుంది టు మిస్టర్ శర్మ, మదన్పల్లి. ఇప్పుడు దానిపైన అడ్రస్ ఇలా రాస్తుంటే ఈ లెటర్ని మీరు ఎవరికి ఇస్తారు? మీరే పోస్ట్ మ్యాన్ అనుకోండి, ఈ లెటర్ని ఎవరికి ఇస్తారు? యా తబస్సం, యా శిల్ప. మదనపల్లి మదనపల్లిలో ఎవరికి మరి ఇస్తారు? అట్లేం లేదు. యా యా మదనపల్లిలో ఎక్కడని ఇస్తాం? మదనపల్లిలో ఎవరికి ఇస్తారు? శర్మకి సార్. శర్మకి సార్. డెల్ శర్మ. మదనపల్లిలో శర్మ మీకు తెలుసా ఎక్కడ ఉంటాడు? అక్కడ పర్టికులర్ Yeah, sir. అడ్రస్ అనేది ఇవ్వలేదు కదండి సార్. కాబట్టి ఈ లెటర్ని ఏం చేస్తారు? ఎవరికి ఇవ్వరు సార్. ఎవరికి ఇవ్వరు, డస్ట్బిన్లో పడేస్తారు అంతే. రైట్ శిల్ప? ఓకే, ఇప్పుడు ఈ లెటర్ని మిస్టర్ శర్మకి ఇవ్వాలనుకోండి. మీకు ఇంకేం దొరికితే మీరు ఇవ్వగలరు? డోర్ నెంబర్, సంథింగ్ స్ట్రీట్, లైక్ 13/47. ఇప్పుడు ఈ లెటర్ని ఎవరికి ఇస్తారు నవ్య? ఇంకా స్ట్రీట్ నేమ్ అవన్నీ కావాలి కదండి సార్. ఓకే, స్ట్రీట్ నేమ్ అవన్నీ కూడా సెకండరీ థింగ్స్. మనకి స్ట్రీట్ నేమ్ ఉన్నంత మాత్రాన మిస్టర్ శర్మ ఆ స్ట్రీట్లో ఎంతమంది మిస్టర్ శర్మలు ఉన్నారు ఎవరికి తెలుసు? మనకి ఇది లీగల్ ఆస్పెక్ట్, రైటా? లీగల్ ఆస్పెక్ట్ Yes, sir. 13/47 డోర్ నెంబర్. ఎందుకంటే మొత్తం మదనపల్లిలో 13/47 అనే ఇల్లు నాకు తప్ప ఎవరికి లేదు. ఆ శర్మ నేనే. ఓకేనా? ఓకే నవ్య? ఓకే సార్. సో నౌ స్టార్ట్ థింకింగ్. మీకు డోర్ నెంబర్ అన్నది లీగల్. డోర్ నెంబర్లు మారే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, రైటా? కాలనీ పేర్లు కావాలి అంటే కాలనీ వాళ్ళు మార్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్లో ఏదో 10,000 కట్టి మేము వేరే పేరు పెట్టుకుంటాము, డబ్బులు కట్టే కొద్దీ పేర్లు మార్చుకుంటూ వెళ్ళొచ్చు, నష్టమేం లేదు. బట్ డోర్ నెంబర్లు అయితే మారవు. కాన్సెప్ట్ రైట్? సార్. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే 13/47కి వెళ్ళి అక్కడ శర్మ ఉన్నాడా లేదా అని మీరు చూడరు. 13/47కి వెళ్ళి ఆ లెటర్ని అక్కడ పడేసి పోస్ట్ ఎనర్జీ వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. అక్షరార్థమవుతుందా? Yes, sir. నౌ స్కాన్ఎఫ్. దిస్ ఫంక్షన్ వర్క్స్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్. This function takes a input from a keyboard, stores into the address. ఇది important. Stores into the address specified in mentioned format. మీరు ఏ ఫార్మేట్లో చెప్తే ఆ ఫార్మేట్లో, మీరు ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్లో స్టోర్ చేస్తుంది. సో దీని సింటాక్స్ scanf format specifier double quotes close comma addresses.
సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఇంట్ ఏ కమా బి ఆ రెండిట్లోకి ఇన్పుట్ తీసుకోవాలనుకోండి యూ రైట్ స్కాన్ ఎఫ్ పర్సెంటెడ్ బి క్లియర్. ప్రింట్ఎఫ్ లో పర్సెంట్ ఈ మధ్య మీరు ఏమైనా పెట్టచ్చు. స్కాన్ఎఫ్ లో అది ఏం పెట్టడానికి లేదు, మధ్యలో స్పేస్ కూడా ఉండదు, కామా కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి మీరు ఇలా రాయాల్సి వస్తుంది. ఈస్ దిస్ క్లియర్లీ అండర్స్టూడ్ డెల్? ఎస్ సార్ సార్. మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఒకసారి. సో స్కాన్ఎఫ్ పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తుంది. కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుని మీరు ఏ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్లో పడేస్తుంది. అడ్రస్ చెప్పాల్సిన బాధ్యత ప్రోగ్రామర్గా మనది. మనం ఎలా చెప్తాము అంటే ఇదో సింటాక్స్ స్కాన్ఎఫ్ డబుల్ కోట్స్ లోపల ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కామా అడ్రసెస్ అంతే. సో దాన్ని అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్ అని కొంతమంది అంటారు. ఓకే, ఇట్ రియలీ మేక్స్ నో డిఫరెన్స్. అక్కడ వేరియబుల్ ఇంపార్టెంట్ కాదు, అడ్రస్ ఇంపార్టెంట్. సో స్కాన్ఎఫ్ డబుల్ కోట్స్లో ఇప్పుడు 2 నెంబర్లు కావాలంటే పర్సెంటడి రెండు పర్సెంటీలు పెడతాం, మధ్యలో కామాలు స్పేస్లు ఏది ఉండవు. ప్రింట్ఎఫ్లో అయితే మనం ఏం కావాలంటే అది పెట్టొచ్చు డబుల్ కోట్స్లో. స్కాన్ఎఫ్లో అలా పెట్టేందుకు లేదు, ఓన్లీ ఫార్మేట్ స్పెసిఫైర్లు మాత్రమే పెట్టాలి. ఫార్మేట్ స్పెసిఫైర్ల తర్వాత కామా పెట్టి డెస్టినేషన్ అడ్రసెస్ ఎక్కడ చేరాలి వాల్యూస్ అని మనం ఆ వేరియబుల్ పేర్లు సీక్వెన్స్లో ఇస్తాము. ఇది క్లియర్గా అర్థమైందా? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. అగైన్ నిన్నటి టాపిక్ ఇది కంప్యూటర్, వాడు యూజర్, రైటా? వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇన్పుట్ జరుగుతుంది సార్. ఫస్ట్ ఇన్పుట్ జరుగుతుంది, సెకండ్ స్టోరేజ్ స్టోరేజ్ జరుగుతుంది, థర్డ్ ప్రాసెస్ ప్రాసెస్ జరుగుతుంది, ఫోర్త్ అవుట్పుట్. అవుట్పుట్ వస్తుంది. దీనిలో ఏం డౌట్ లేదు కదా? నో సార్. రైట్. ఇప్పుడు నిన్న చేసిన ప్రోగ్రామ్ని ఈరోజు కొద్దిగా ఎన్హాన్స్ చేస్తాం. ఓకే, నిన్న ప్రోగ్రామ్ ఏం చేస్తాం? ఏ కమా బి కమా సి. ఏదో మనం డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఎప్పుడు 5, 10 నేనా? యూజర్కి వాడికి ఇష్టం వచ్చిన వాల్యూస్ వాడు ఇవ్వాలి అంటే ఎలా? అంటే నౌ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు వంట వండాలనుకోండి, ఫస్ట్ ఆ కిచెన్లో అరుగు మీద మీకు కావాల్సిన పాత్రలన్నీ తీసి పెట్టుకుంటారు ఫస్ట్. ఆ తర్వాత కూరగాయలు తీసిపోయి వాటిని వాష్ చేసి కట్ చేసి ఏ పాత్రలో ఏం వేయాలో అది వేస్తారు. లాగా మీరు ఇక్కడ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ ఇన్స్ట్రక్షన్ మీకు అర్థమైంది అనుకుంటా. ఆ 2 లైబ్రరీ ఫైల్స్ని లింక్ చెయ్యని చెప్పారు. ఈజ్ అ ఫస్ట్ థింగ్. ఈ ఇన్స్ట్రక్షన్ మీకు అర్థం అవ్వదు, జస్ట్ గుడ్డిగా రాయండి. దీని గురించి రేపు డిస్కస్ చేస్తాం. ఈ ఇన్స్ట్రక్షన్లో మీరేం చెప్పారు అంటే ఏదో మీ అమ్మగారు మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లు 3 కప్పులు తీసి పెట్టుకో అన్నట్లు 3 ఇంటిజర్ వేరియబుల్స్ డిక్లేర్ చెయ్యి అని మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నవ్య ఓకే? ఓకే సార్. ఓకే, క్లియర్ స్క్రీన్. ఇప్పుడు ఇంతకుముందు చూశారు కదా, యూజర్ కోసం ఈ ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ఏం జరుగుతుంది? యూజర్కి కంప్యూటర్కి మధ్య ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇన్పుట్ సార్. ఇన్పుట్ తీసుకోవడానికి ఫంక్షన్ ఏది? ప్రింట్ఎఫ్ సార్. హే 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 ప్రింట్ఆఫ్. ప్రింట్ఆఫ్ గురించి ఏం చెప్పుకున్నాం నవ్య? ఇన్పుట్ తీసుకుంటుందా? నో సార్. ప్రింట్ఆఫ్ ఏం చేస్తుంది? అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సార్ Yes, మానిటర్ దగ్గర, output మానిటర్ ఇస్తుంది. మీద. ఇన్పుట్ తీసుకునే ఫంక్షన్ ఏది? స్కాన్ఎఫ్ సార్. స్కాన్ఎఫ్. తబస్సం అర్థమవుతుందా? యా తబస్సం, కుడ్ యూ ఫాలో దిస్? కుడ్ యూ అండర్స్టాండ్ దిస్? బై డెల్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకోవాలంటే ఫంక్షన్ ఏది నవ్య? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.
స్టిక్ డాన్ టు వాట్ యు అండర్స్టూడ్. నువ్వేం అర్థం చేసుకున్నావో అర్థం చేసుకున్నది మాత్రమే కరెక్ట్. నువ్వు గుర్తుపెట్టుకున్నది ఏమో దాంట్లో తప్పులు ఉండొచ్చునేమో. ఫస్ట్ చేయాల్సిన పని ఏమి? ఇన్పుట్ ని తీసుకోవాలి సార్. ఇన్పుట్ తీసుకోవడానికి ఫంక్షన్ ఏది? యా, వై కన్ఫ్యూజన్? స్కాన్ఎఫ్ సార్. స్కాన్. నో సార్. ఓకే ఓకే. ఎస్ ఇప్పుడు సార్. స్కాన్ ఎన్ని నంబర్లు ఇన్పుట్ తీసుకోవాలి? 3 సార్. హే, నిన్న ప్రోగ్రాంలో 3 నెంబర్లు ఇచ్చి యాడ్ చేసినామా, 2 నెంబర్లు ఇచ్చి యాడ్ చేసినామా? సారీ, 2 నెంబర్లే. మనం వేరియబుల్స్ ఎన్నైనా డిక్లేర్ చేసుకోవచ్చు. అన్ని వాడాలని రూల్ ఏం లేదు. మీ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ వాడేస్తారేమో ఒకటేసారి. ఇప్పుడు ఏవి అవసరమో అవి వాడతాం అంతే. కరెక్టా కదా? నో సార్. కాబట్టి ఎన్ని నంబర్లు ఇన్పుట్ తీసుకోవాలి? ఎస్ సార్. యా, ఎన్ని నంబర్లు ఇన్పుట్ 1 తీసుకో? సార్. యా, నిన్న ఎన్ని నంబర్లు యాడ్ చేసాం మనం? 1 1 నెంబర్ని యాడ్ చేసామా? 1 నెంబర్ని యాడ్ చేసామా, 2 నెంబర్స్ యాడ్ చేసామా? 2 నెంబర్స్ సార్. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ సార్. అది అంటే పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి కదా, మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, అవి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి అంతే. భాయ్ తబస్సం, మైక్ ఓకే? Yes, sir. నిన్న ఎన్ని నంబర్స్ యాడ్ చేసాం తబస్సం? 2 Two, నెంబర్స్. sir. హే, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాము నిన్న. నా స్టార్ట్ థింకింగ్. Yes, sir. యాడ్ ఎన్ని నంబర్లు చేసాం మనము? 3 యాడ్ 2 చేసామా? సార్. దట్స్ 2 ఇట్. numbers, sir. 2 నెంబర్స్. అంటే ఇప్పుడు స్కాన్ఎఫ్ లో మనము 2 ఇన్పుట్ తీసుకోవడానికి 2 ఫార్మేట్ స్పెసిఫైర్లు ఇవ్వాలి. ఈజ్ ద బేసిక్ స్టేట్మెంట్. నవ్యశ్రీ ఓకే? ఓకే సార్. ఓకే. ఇప్పుడు అవి ఇంటీజర్లు కాబట్టి డబల్ కోట్స్ లో %d డబుల్ కోట్స్ క్లోజ్. ఇప్పుడు ఆ ఇచ్చిన నంబర్లు యూజర్ 2 నంబర్లు ఇన్పుట్ ఇస్తాడు. ఆ రెండింటిని మనం స్టోర్ చేయడానికి ఏబిని వాడొచ్చు, బీసీని వాడొచ్చు, ఏసీని వాడొచ్చు, మన ఇష్టం. దేనిలో స్టోర్ చేసామో వాటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. డెల్ ఓకే? Okay, sir. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో బీలో స్టోర్ చేయాలనుకోండి, స్కాన్ఎఫ్కి మనం అడ్రస్లు చెప్పాలి కాబట్టి &A, &B. ఇక్కడికి ఇన్పుట్ అయిపోయింది. పదాలు జాగ్రత్తగా గమనించండి. మీ స్కాన్ఎఫ్ ఇన్పుట్ తీసేసుకునింది, దాంతో పాటు స్టోర్ కూడా చేసేసింది. ఏ అడ్రస్లోకి, బి అడ్రస్లోకి స్టోర్ కూడా చేసేసింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ప్రాసెస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అవుట్పుట్. ప్రింట్ ఆఫ్ సమ్ ఈస్ %d డబుల్ కోట్స్లో సి. ఇది ప్రోగ్రామ్. ఏ సింపుల్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్. నౌ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్. జాగ్రత్తగా చూడండి. నేను 6 ఎంటర్, 8 ఎంటర్ అన్నాను. అది సమ్ ఈస్ 14 అని చూపించింది. నవ్యశ్రీ, ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది సార్. సార్ బట్ మీకున్న లిటిల్ డౌట్స్ బిట్ పక్కకు పెట్టండి. కన్ఫ్యూజన్ సార్. మీకున్న డౌట్స్ పక్కకు ఓకే పెట్టండి. సార్. ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే అర్థమైందా లేదా మాత్రం గమనించండి. మీరు చెప్పింది అర్థమైంది సార్. Very nice. శిల్ప, అర్థమైందరా? అర్థమైంది సార్. వెరీ నైస్. బై తబస్సం, Yes, sir. అర్థమైంది? Yes, sir. వెరీ నైస్. నౌ స్టార్ట్ థింకింగ్ తబస్సం. ఈ ప్రోగ్రామ్ యూజర్కి ఇచ్చినారు, యూజర్ రన్ చేసుకున్నాడు, రైటా? Yes, sir. ఇప్పుడు వాడు ఇన్పుట్ ఇవ్వాలి, కరెక్టే కదా? వాడు ఏం చేయాలి? Yes, sir. Input ఇవ్వాలి. ఏం ఇన్పుట్ ఇవ్వాలి? ఈజ్ మై క్వశ్చన్. యా డెల్, ఏం ఇన్పుట్ ఇవ్వాలి? యా అక్షర, ఏం ఇన్పుట్ ఇవ్వాలి?
యార్ నవ్యశ్రీ ఏం ఇన్పుట్ ఇవ్వాలి? అక్కడ సమ్ చేసాం కదండి సార్, ఆ ఇన్పుట్ ఇవ్వాలి సార్. ఎలా ఎలా నవ్యశ్రీ? లో సమ్ అని ఇచ్చాం కదండి సార్. ఇప్పుడు వాడు ఇన్పుట్ ఇస్తే కదా చివర్లో సమ్ అని వస్తుంది. కరెక్టా కాదా? సార్, ఇప్పుడు వాడు ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? రైట్, మీకోసం 10 ఎంటర్ 20 ఎంటర్. ఇప్పుడు రిజల్ట్ కనిపించిందా లేదా? యా తబస్సుం. Yes, sir. ఓకే తబస్సుం. Okay, sir. ఇప్పుడు వాడు రన్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఇదే చాలా ఇంపార్టెంట్ నవ్యశ్రీ. ఇది అర్థం కాకనే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు వాడు ఇన్పుట్ ఇవ్వాలి, రైట్? ఏం ఇన్పుట్ ఇవ్వాలి? యా యా అక్షర, Sir. వాడు ఏం ఇన్పుట్ ఇవ్వాలి? నవ్య అని ఇన్పుట్ ఇస్తే ఓకేనా నవ్యశ్రీ? నో సార్. వెరీ నైస్ నవ్యశ్రీ, యు ఆర్ కరెక్ట్. నవ్య అని ఇన్పుట్ ఇవ్వకూడదు. ఏం ఇన్పుట్ ఇవ్వచ్చు? నెంబర్స్ వెరీ గుడ్, బ్యూటిఫుల్. నెంబర్స్ ఇవ్వచ్చు. ఓకే 5 ఎంటర్, ఓకేనా? ఇంకొకటి ఇవ్వాలి సార్. ఓ బ్యూటిఫుల్, 8 ఎంటర్. కరెక్ట్ రే. సరే ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఏం ఇన్పుట్ ఇవ్వాలి? యా నవ్యశ్రీ, స్పీక్ అవుట్ నౌ. నెంబర్స్ నంబర్స్, వెరీ గుడ్. నెంబర్స్ వెరీ నైస్. ఎన్ని? 2 నెంబర్స్ ఇవ్వాలి సార్. ఓ సో 6 ఎంటర్ 7 ఎంటర్. ఓకే నవ్యశ్రీ, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టి ఉంటుంది, రైటా? నేను 2-3 సార్లు క్వశ్చన్లు అడగకూడదు. ఇది కండిషన్. ఓకే నవ్యశ్రీ, ఇప్పుడు వాడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? సార్, ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాడు యూజర్. ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఇన్పుట్ అనేది ఇవ్వాలి సార్. ఏ ఇన్పుట్ ఇవ్వాలి సార్. ఓకే, ఏమి ఇవ్వాలి మరి సార్? నంబర్లు ఇవ్వాలి, మరి ఎన్ని ఇవ్వాలి, మరి ఇంత పెద్ద స్టోరీ లేకుండా పూర్తిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఈజ్ వాట్ వీఆర్ లూజింగ్. మనం అర్థం చేసుకోకుండా సబ్జెక్ట్ విషయంలో బాధపడడానికి కారణం ఇది. మనం పూర్తిగా మాట్లాడట్లేదు, అది ప్రాబ్లం. పూర్తిగా మాట్లాడాలి. ఓకే నవ్యశ్రీ. ఓకే సార్. యా ఇప్పుడు యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు. వాడేం చేయాలి? యా ఎనీబడి కెన్ స్పీక్. యా తబస్సం. యా శిల్ప. ఏమైంది నవ్యశ్రీ? ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది సార్ ఇంటి దగ్గర. నెట్వర్క్ ప్రాబ్లమా? నో సార్, ఏంటో సాంగ్స్ అన్ని వస్తాయి. యా అక్షర, Sir. వాడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైనా 2 numbers ఇన్పుట్ ఇవ్వాలి సార్. సింపుల్ నవ్యశ్రీ. ఓకే ఓకే సార్. 2 3 సమ్ ఇస్ 5, దట్స్ ఇట్. తబస్సం ఓకే. ఓకే సార్. దీన్ని గుర్తుపెట్టుకోండి. వి గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్ ఆఫ్ 2 minutes. 2 minutes తర్వాత అగైన్ ఇదే స్టేట్మెంట్తో మళ్ళీ కంటిన్యూ చేస్తాం.